దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన నామంలో ఈ ఉదయకాల ప్రార్థన సమయమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు తన మహాకృపను మన ఎడల విస్తరింపచేసి ఈ దినమంతా కూడా మన పని బాటల్లో, ప్రయాణాల్లో, మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో దేవుడు తన సన్నిధిని మనకు తోడుగా ఉంచి ఉన్నతమైన మార్గంలో ప్రభువు మనల్ని నడిపించబోతున్నాడు. పిల్లారా, మనము దినమును ప్రారంభించే ముందు ప్రార్థనతో దేవుని యొక్క సహాయం మనం కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేసి ఉన్నతమైన మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మా మంచి యేసయ్య, మీ పాదాలకు వందనాలయ్యా. గత రాత్రి అంతా కూడా సుఖమైన నిద్రనిచ్చారు. వేకున లేచి సకల పరిశుద్ధులతో ఆత్మీయమైన కుటుంబంతో ఏకీభవించి మీ సన్నిధిలో ప్రార్థించుకునే కృపను, భాగ్యాన్ని, ధన్యతనిచ్చిన స్తోత్రాలు. ఈ దినమంతా దయగలిగిన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. బిడ్డల యొక్క చదువుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వారి యొక్క ప్రయాణాల్లో మీ యొక్క సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. వివాహాల కొరకు, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల అద్భుతాలు చేయండి ప్రభువా. భార్యాభర్తల మధ్య సమాధానం, సఖ్యతను, ప్రేమను కలుగ చేయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బిడ్డలకి శాశ్వతమైన విడుదల దయచేయండి తండ్రి. కుదురున బంగారు విడిపించుకోగలిగిన శక్తినివ్వండి. దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరినీ మీరు దీవించండి. సొంత గృహాలు ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి మెడుకొనుచున్నాను. బిడ్డల యొక్క పాడి పంటలు మీరు దీవించండి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసుకుంటున్న బిడ్డలను మీరు ఆస్వాదించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని, నెమ్మదినివ్వమని వేడుకొనుచున్నాను తండ్రి. హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డలు త్వరగా రికవర్ అయ్యి గృహమునకు వచ్చుటకు సహాయం చేయండి. ఎటువంటి రుగ్మతలున్నా వాటన్నిటి నుంచి విడిపించండి. ఎటువంటి వ్యసనాలున్నా వాటి నుంచి విడుదల దాయిచ్చి వేడుకొనుచున్నాను. చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు, పెద్దలు, వృద్ధుల వరకు మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని ఇవ్వండి తండ్రి. యెషయా గ్రంథం 41 అధ్యాయము 10వ వచనంలో మీరు సెలవిచ్చిన రీతిగా, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుమని వాగ్దానం చేసిన దేవుడు అయ్యా. మా జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన భీతిని, కలవరాన్ని, ఆందోళన తీసివేయండి తండ్రి. మనశ్శాంతిని, నెమ్మదిని, ప్రేమను, ఐక్యతను కలుగ చేయండి అయ్యా. బిడ్డల జీవితాల్లో తండ్రి ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు బిడ్డలందరినీ దీవించండి. ఏ పని అయితే ఈ దినాన బిడ్డలు తలపెట్టున్నారో, ఏ ప్రయాణంలో బిడ్డలు ప్రభువా ఉన్నారో వారి ప్రయాణంలో మీ సన్నిధి ఉంచండి. పనులన్నింటిలో జయాన్ని నడిపించండి. అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యాలు బిడ్డల కొరకై మీరు జరిగించండి. ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వర్ధలు చేయండి. మీ నిత్య కృపకు మమ్మల్ని పాత్రలుగా చేయండి. యెషయా, మీ రక్త ప్రోక్షణాన్ని బిడ్డల మీద, కుటుంబాల మీద, అయ్యా వారికి కలిగిన సమస్త మీద ప్రోక్షిస్తున్నాను. యేసు నామములో ప్రతికూలతలు అనుకూలముగా మలచబడినగాక. ప్రతి విధమైన శోధనలు యేసు నామములో కాలిపోనిగాక. దేవాని యొక్క శక్తితో, నీ బలముతో, నీ కృపతో, నీ ఆనందముతో, నీ సమృద్ధితో నీ బిడ్డలు నింపబడుదురుగాక. ఈ ప్రార్థన విశ్వాసంతో ఏకీవించిన ప్రతి బిడ్డ వారి కుటుంబాన్ని దీవించి ఊహకు అతీతమైన దైవికమైన కార్యములు జరిగించి మీరు మహిమ పొందుకోమని సర్వశక్తిని యేసే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రినే దేవుని ప్రేమ, ప్రభును రక్షకుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని కన్య సహవాసం ఇది మొదలుకు నిరంతరం దైవ ప్రసన్నత తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన పూర్వకముగా దినచర్యలు ప్రారంభిద్దాం. ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.